నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 31వ తారీఖు జాన్వరి నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస బహుళపక్ష పంచమి తిథి ఉదయం 11:36 వరకు, తదుపరి షష్ఠీ తిథి. హస్త నక్షత్రం రాత్రి 1:08 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 7:34 నుండి 9:22 వరకు. అమృతకాలం సాయంత్రం 6:22 నుండి రాత్రి 8:10 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:11, చంద్రోదయం రాత్రి 10:43, చంద్రాస్తమయం ఉదయం 10:11. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:55 వరకు. గుళిక కాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. యమగండ కాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. రేపు త్యాగరాజస్వామి ఆరాధనం. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో త్రిమూర్తులుగా పిలువబడే త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్లలో త్యాగరాజస్వామి ప్రముఖులు. త్యాగరాజస్వామి పుష్యమాస బహుళపక్ష పంచమి తిథి రోజు పరమపదించారు అని, వారి స్మృత్యార్థం ప్రతి ఏటా తిరువయారు, తమిళనాడులో సంగీతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత వాయిద్యకారులు వేల సంఖ్యలో వారి సమాధి వద్ద వారు రాసిన పంచరత్న కృతులను సామూహికంగా ఆలపిస్తారు. త్యాగరాజస్వామిగా పిలువబడే కాకర్ల త్యాగబ్రహ్మం 4-5-1767లో తమిళనాడులోని తిరువారూరులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. శ్రీరాముణ్ణి కీర్తిస్తూ కొన్ని వేల పాటలను ఆసువుగా రాసి పాడారు. వారు రాసినట్లుగా భావించే 24,000 కృతులలో ప్రస్తుతం 700 కృతులు మాత్రమే లభ్యం అయ్యాయని శాస్త్రకారుల పరిశోధాత్మక విశ్లేషణ. అందుబాటులో ఉన్న కృతులలో 5 ప్రధానమైన కీర్తనలను పంచరత్న కీర్తనలు పేరుతో ఇప్పటికీ శాస్త్రీయ సంగీత కార్యక్రమాలలో విద్వాంసులు పాడుతూ ఉంటారు. త్యాగరాజస్వామి వారు తన 79వ ఏట పుష్య బహుళపక్ష పంచమి తిథి రోజు అంటే 6/1/1847 తేదీన పరమపదించారు. తిరువయ్యారు సమీపంలో కావేరీ నది ఒడ్డున సమాధి చేయబడ్డారు. రేపు బుధవారం హస్త నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 1:08 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.